భూమికల ఖుషి సినిమా ఇప్పటికీ ఎప్పటికీ ఒక క్లాసిక్. అబ్బా ఆ సినిమా ఇప్పుడు టీవీలో వచ్చినా కానీ కళ్ళార్పకుండా చూస్తాం. పవన్ స్టైల్, ఎనర్జీ, గ్రేస్ అబ్బో చాలా చాలా ఉన్నాయి. ఇక భూమిక అందం, పొగరు అమ్మో ఇలాంటి అమ్మాయి కదా కావాలి అని అందరూ అనుకునేలా ఉంటుంది తన క్యారెక్టర్. ఇక వారిద్దరి మధ్యలో గొడవలు, రొమాన్స్, పిల్లలు అమ్మో ఆ స్టోరీయే సూపర్. అందుకే నిన్నటికి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి ఇప్పటికీ చెప్తూనే ఉన్నాం. ఇది కదా క్లాసిక్ సినిమా అంటే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఖుషి. 2001 ఏప్రిల్ 27న విడుదలైన ఈ సినిమా అప్పట్లో సృష్టించిన సంచలనం ఇప్పటికీ టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ చిత్రం 71 కేంద్రాలలో 100 డేస్ జరుపుకోవడం ఒక పెద్ద రికార్డుగా నిలిచింది. ఆ కాలంలోనే ఇది భారీ వసూలు సాధించి ఆ ఏడాది టాప్ గ్రాసింగ్ సినిమాల్లో ఒకటిగా నిలవడం విశేషం. ఈ సినిమాను ఎస్జే సూర్య దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. ఇక పవన్ కళ్యాణ్, భూమికా చావ్లా మధ్య కనిపించిన కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా యువత ఈ జంటను ఎంతో ప్రేమించింది. అసలు అప్పుడు అందరూ వీరిని ఫాలో అయ్యారు అంటే నమ్మశక్యం కాని నిజం. ఖుషి విజయానికి మరో ముఖ్య కారణం సంగీతం. ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన మణి శర్మ అప్పటికే టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పటికీ ఈ సినిమాతో ఆయన స్థాయి మరింత పెరిగింది. సినిమాలోని ప్రతి పాట ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, ఏఎం రత్నం, అబ్బాస్ టైర్వాలా వంటి రచయితలు రాసిన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా 1955లో వచ్చిన మిస్సమ్మ సినిమాలోని ఆడివారి మాటలకు అర్థాలే వేరులే అనే పాటను రీమిక్స్ చేసి ఈ సినిమాలో చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ పాటకు కొత్త రూపమిచ్చి యువతలో మరోసారి పాపులర్ చేశారు. కథపరంగా ఖుషి చాలా సింపుల్ అయినా చెప్పిన విధానం చాలా కొత్తగా అనిపించింది. చిన్నప్పుడే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అనుకోకుండా కలుసుకుంటారు. వారి మధ్య చిన్న పరిచయం ఏర్పడుతుంది. కాలం గడుస్తుంది, వారు పెద్దవాళ్ళు అవుతారు. మళ్ళీ జీవితంలో కాలేజ్లో ఎంటర్ అయ్యాక కలుసుకుంటారు. మొదట చిన్న చిన్న తగాదాలు, అహంకారం, ఈగోలు ఇవి వారి మధ్య దూరాన్ని పెంచుతాయి. కానీ ఆ తర్వాత అదే పరిచయం ప్రేమగా మారుతుంది. చివరికి ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లి సుఖాంతమవుతుంది. కానీ లాస్ట్కి ఇద్దరికీ కలిపి ఒక క్రికెట్ జట్టుకి సరిపోయే పిల్లలు పుట్టినట్లు చూపించడం కూడా సినిమాకే హైలైట్. అబ్బో ఆ లాస్ట్లో ట్రైన్ సీన్, లవ్ లెటర్, ఇంకా సస్పెన్స్ చెప్పడానికి మాటలు రావడం లేదు. అందుకే ఈ కథలో హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వారి మధ్య జరిగే చిన్న చిన్న మాటలు, యుద్ధాలు, ఈగో క్లాష్లు, ప్రేమలో వచ్చే క్యూట్ మూమెంట్స్ ఇవి సినిమా హైలైట్గా నిలిచాయి. అందుకే ఈ సినిమా యువతకు ఎంతో దగ్గరైంది. ఇక ఆ నడుము సీన్ ఉంది గురు, అది ఎవ్వరూ బీట్ చేయలేని రొమాంటిక్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను మొదటి నుండే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించాలని నిర్మాత ఏఎం రత్నం ప్లాన్ చేశారు. తమిళంలో ఈ సినిమాను హీరో విజయ్, హీరోయిన్ జ్యోతిక జంటగా తెరకెక్కించారు. ఆ వర్షన్ ముందుగానే విడుదలై మంచి విజయం సాధించింది. అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ కారణంగా సినిమా కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. కానీ విడుదలైన తర్వాత మాత్రం తమిళ వర్షన్ను మించి తెలుగు ఖుషి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్టైల్, ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఖుషి సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లో 7వ చిత్రం. అంతకుముందు ఆయన చేసిన ప్రతి సినిమా హిట్ అవుతూ వస్తుండగా ఖుషి మాత్రం ఆ హిట్స్ను మించి ఒక మైలురాయిగా నిలిచింది. వసూళ్ల పరంగా మాత్రమే కాకుండా 100 డేస్ సెంటర్స్ పరంగా కూడా కొత్త రికార్డులు సృష్టించింది. కొన్ని థియేటర్లలో ఈ సినిమా సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకోవడం విశేషం. ఇదే కారణంగా ఈ సినిమా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఖుషి అంటే వాళ్ళకు ఒక ఎమోషన్. ఈ సినిమా డైలాగులు, పాటలు, సన్నివేశాలు అన్నీ ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. ఇటీవల ఈ సినిమాను రిలీజ్ చేసినప్పుడు కూడా అదే క్రేజ్ కనిపించింది. పాత సినిమా అయినా కూడా థియేటర్లలో ప్రేక్షకులు భారీగా వచ్చి చూశారు. ఈ రిలీజ్ ద్వారా ఈ సినిమా దాదాపు 7.5 కోట్ల రూపాయలు వసూలు చేయడం మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది ఈ సినిమా పట్ల అభిమానులకున్న ప్రేమను స్పష్టంగా చూపించింది. మొత్తానికి ఖుషి సినిమా ఒక నార్మల్ సినిమా మాత్రం కాదు, అది ఒక జనరేషన్కి గుర్తుండిపోయే క్లాసిక్. పవన్ కళ్యాణ్ కెరియర్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఈ చిత్రం టాలీవుడ్లో ఒక క్లాసిక్గా నిలిచింది. కాలం మారినా కొత్త సినిమాలు వస్తూనే ఉన్నా ఖుషికి ఉన్న ప్రత్యేక స్థానం మాత్రం ఎప్పటికీ తగ్గదు. మేమైతే మళ్ళీ ఆ సినిమా చూసే పనిలో ఉంటాం. మీరు ఒకసారి మీ ఫ్యామిలీతో కలిసి చూసేయండి.